అందరికీ నమస్కారం. కథ పందిరి మంచం. రచయిత బెండపూడి రమేష్ బాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? వెంకటేష్కి ఆ రోజు శోభనం. అందరూ ఎగిరి గంతేసే అలాంటి రోజు వెంకటేష్కి మాత్రం సంతోషం లేకపోగా చాలా విచారంగా ఉంది. అలాగని వెంకటేష్ 420 రకం కాదు. బాగా కండపుష్టి తిండి పుష్టి ఉన్నవాడు. గటుక బ్రహ్మచారి. తన జీవితంలో ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసిన రకం కాదు. అటువంటి వెంకటేష్ విచారానికి ఓ కారణం ఉంది. అతను అమితంగా అభిమానించే ఆయన గారి బామ్మే దానికి కారణం. బామ్మగారికి ఈ శోభనానికి లింక్ ఏమిటనా మీ అనుమానం? అక్కడే ఉంది తిరకాసు. వెంకటేష్కి చిన్నతనంలోనే యాక్సిడెంట్లో తల్లిదండ్రులు చనిపోయారు. అన్నీ తానై మనవన్ని అల్లారు ముద్దుగా పెంచింది అతని బామ్మ మంగతాయారు. అతనికి పెళ్లి చెయ్యాలని సంకల్పించి సంబంధాల కోసం వెతికి వచ్చిన సంబంధాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు భూతద్దంలో చూసే జల్లెడ పట్టి అన్నీ ఓకే అనుకున్న తర్వాతే సుబ్బలక్ష్మితో సంబంధం ఖాయం చేసుకుంది. వెంకటేష్కి సుబ్బలక్ష్మికి పెళ్లి ఘనంగా జరిపించి శోభనానికి ఏర్పాట్లు చేసేశారు. అక్కడే పేచీ వచ్చింది బామ్మకి వెంకటేష్కి. అప్పటిదాకా చట్టాపట్టాలేసుకు తిరిగిన మిత్రపక్షాల్లో విభేదాల్లా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. దానికి కారణం పందిరి మంచం. తన శోభనానికి ఈ డొక్కు పందిరి మంచం వద్దని వెంకటేష్ 0 అవర్లో ఓ శాసనసభ్యుడిలా క్వశ్చన్ లేవదీశాడు. ఎందుకొద్దురా అంది బామ్మ కూల్గా. బామ్మ, తవ్వకాల్లో బయటపడ్డా ఇక్ష్వాకుల కాలన్నట్టి పందిరి మంచంలా ఉందే అన్నాడు. నోరు ముయ్యరా, ఈ పందిరి మంచాన్ని 7 తరాల నుంచి వాడుతున్నాం. ఎవ్వరికీ లేని అభ్యంతరం నీకు వచ్చిందా అంది. కావచ్చు, నాకు ఈ మంచం వద్దు. నువ్వేమన్నా భీమసేనుడు వట్రా రేవటి వెదవ్వి. నీ బలానికి ఇదేం ఇరుగుపోదులే. బామ్మ, నువ్వేమైనా చెప్పు, ఈ పందిరి మంచం నాకు వద్దుగాక వద్దు అన్నాడు పాత సినిమాలో ఎన్టీఆర్లో ఫోజ్ పెడుతూ. ఒరే పొడుద్దయి, ఇది శోభనాల పందిరి మంచం తెలుసా? దీనిపై శోభనం జరిగితే తొలి కాన్పులోనే వంశోద్ధారకుడు పొడతాడు అంది. బామ్మ మొండి పట్టుదల వెంకటేష్కి తెలుసు. అందుకే మౌనంగా మిన్నకుండిపోయాడు. వెంకటేష్ని శోభనం గదిలోకి పంపారు. ఆ పందిరి మంచం వైపు చూస్తుంటే టీవీలో ఊడలమర్రి ప్రోగ్రాం చూస్తున్నంత టెన్షన్ పడసాగాడు. అప్పుడప్పుడు దాని శక్తి సామర్థ్యాలు ఏపాటివో చూడడం కోసం చేత్తో గట్టిగా ఊపి పరీక్షించసాగాడు. అది కిర్రుకిర్రున శబ్దం చేస్తూ ఊగసాగింది. బుజ్జిమండ గట్టిదేలే అనుకున్నాడు. పాల గ్లాసుతో శోభనం గదిలోకి అడుగుపెట్టింది సుబ్బలక్ష్మి. అసలే అందగత్తె, ఆపై అలంకరణలో ఇంకా మెరిసిపోతోంది. ఇంత అందగత్తె భార్యగా దొరికినందుకు మురిసిపోయాడు వెంకటేష్. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. సుబ్బలక్ష్మి సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ మంచంపై కూర్చుందామండి అంది. కాస్త ఎత్తు ఎక్కువగా ఉండడంతో పందిరి మంచంపైకి విసురుగా ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరూ ఒకేసారి విసురుగా పందిరి మంచం ఎక్కారు. అంతే, సుబ్బలక్ష్మి కెవ్వుమంటూ కేకేసింది. వెంకటేష్ భయంతో ఒక్క ఉదుటన కిందకి దూకి ఆమె వైపు భయంగా చూడసాగాడు. బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న వియ్యపురాళ్ళకి ఆ కేక హృదయ విదారకంగా వినిపించింది. సుబ్బలక్ష్మి ఇంకా అరుస్తూనే ఉంది. 108 అంబులెన్స్లా. ఆమె అలా ఆగకుండా అరుస్తూ ఉండడంతో ఏమైందో ఏమో అనుకుని తలుపులు దబదబా బాదారు. వెంకటేష్ తలుపు తీశాడు. పందిరి మంచంపై ఉన్న సుబ్బలక్ష్మి చంద్రముఖి సినిమాలో జ్యోతికలా మిడిగుడ్లేసుకుని చూస్తోంది. సుబ్బు, ఏమైందే తల్లి అందామె తల్లి విశాలాక్షి. మీ అమ్మాయికి ఇలా అరవడం అలవాటా అత్తయ్య గారు అన్నాడు వెంకటేష్. చాలండి, భలేవారే, మా అమ్మాయి దేనికో జడుసుకుంది, లేకపోతే ఇలా అరవదు అంది అల్లుణ్ణి అనుమానంగా చూస్తూ. ఆ హ్యాంగోవర్ నుండి బయటపడ్డ సుబ్బలక్ష్మి, మమ్మీ, నాకు ఉయ్యాలంటే భయమని వీళ్ళకు చెప్పలేదా అంది. ఇప్పుడు ఆ గోల దేనికిలే అమ్మా అంది విశాలాక్షి. ఈ పందిరి మంచం ఉయ్యాల్లా ఊగుతుంటే భయమేసిందే అంది సుబ్బలక్ష్మి. అమ్మయ్యా, ఇదా సంగతి, ఇంకా ఏం చూసి జడుచుకున్నావో అని భయపడ్డానే తల్లి అంది కూతుర్ని అక్కును చేర్చుకుంటూ విశాలాక్షి. ఈ డొక్కు పందిరి మంచం తప్ప శోభనానికి వేరే మంచమే లేదా అంది విశాలాక్షి. బామ్మ అందుకుని,
ఇది మా ఇంట 7 తరాల నుంచి వాడుతున్న పందిరి మంచం. పైగా ఈ మంచంపైనే శోభనం చెయ్యాలనేది నా సెంటిమెంటు అంది బామ్మ. అబ్బో, ఈ బోడి మంచానికో సెంటిమెంటు కూడానా? ఇంకాస్త ఉంటే మా అమ్మాయికి ఫిట్స్ వచ్చేది తెలుసా అంది నిష్ఠూరంగా విశాలాక్షి. మీ అమ్మాయి ఇంత వీకని ఇప్పుడేగా తెలిసింది అంది బామ్మ మూతి 30 వంకర్లు తిప్పుతూ. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల్లా అరుచుకుని ఆపై అలసిపోయి ఈ సమస్య పరిష్కారానికి స్పీకర్ ఛాంబర్లా సమావేశమై అధికార ప్రతిపక్ష నాయకుల్లా ఓ గదిలో సమావేశమై సుదీర్ఘ చర్చల అనంతరం బామ్మగారు పడుకునే డబుల్ కట్ బెడ్ నూతన దంపతులకు అలాట్ చేశారు. స్పీకర్ చర్చల్లో చల్లబడ్డ అసెంబ్లీ వాతావరణంలా సమస్య పరిష్కారం కావడంతో వెంకటేష్ సుబ్బలక్ష్మిల ఆనందానికి అవధుల్లేవు. సుబ్బలక్ష్మి భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు వెంకటేష్. అతని స్పర్శ ఆమెకెంతో ఆనందాన్నిస్తే ఆమె తల్లో మల్లెల వాసన అతనికి మత్తెక్కిస్తోంది. సుబ్బలక్ష్మిని తన కౌగిల్లో బంధించబోయాడు వెంకటేష్. అదే సమయంలో కెవ్మని ఓ కేక వినిపించింది. హర్రర్ సినిమాలో గోస్టు కేకలా, శ్మశానంలో నక్క ఓలలా వికృతంగా ఉందా కేక. ఆ కేకకి అందరూ ఉలిక్కిపడ్డారు. నిద్రపోతున్న పిల్లలు లేచి తల్లుల్ని అతుక్కుపోయారు. బామ్మ గదిలోంచి కర్ణ కఠోరంగా వినిపిస్తోందా కేక. ఆదుర్దాతో అందరూ ఆ గది చేరుకున్నారు. పందిరి మంచం విరిగి కుప్పకూలి బామ్మపై పడింది. బామ్మ మంచం మధ్యలో ఇరుక్కుపోయింది. బామ్మ, ఏమైందే అన్నాడు ఆదుర్దాగా వెంకటేష్. అంతా విని వెనకటికెవడో వైఎస్ జగన్ రాష్ట్రానికి ఏమవుతాడు అన్నట్ట, ముందు లేపరా అంది బామ్మ. మా బామ్మకి ఎన్ని జోకులొచ్చో అన్నాడు వెంకటేష్ కిలకిలా నవ్వుతూ. అందరూ కలిసి ఆమెను పైకి లేపపోయారు. అరుంధతి సినిమాలో మాంత్రికుడిలా ఇంకా గట్టిగా అరవసాగింది. ఆటోలో బామ్మని హాస్పిటల్కి చేర్చారు. డాక్టర్ ఆమెను పరీక్షించి, ఈమె తాలూకు ఎవరు అన్నాడు రేలంగిలా ఫోజ్ కొడుతూ. నేనేనండి, ఆమె మనవడిని, పేరు వెంకటేష్ అన్నాడు. ఏంటోయ్, నీ పేరు వెంకటేశా అని నవ్వుతూ, నీకీరోజు శోభనం కదూ అంటూ కూచీలో పడి పడి నవ్వసాగాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు. అవునండి, నాకు ఈరోజు శోభనమే. మీకెలా తెలిసింది అన్నాడు అమాయకంగా. నా శోభనం రోజు ఇలాగే జరిగిందోయ్. మా మామకి హార్ట్అటాక్ వస్తే నీలాగే శోభనం డ్రెస్తో హాస్పిటల్కి పరిగెత్తా అన్నాడు కిచకిచమని నవ్వుతూ. అప్పుడు కానీ అర్థం కాలేదు తను శోభనం డ్రెస్తో వచ్చేశానని వెంకటేష్కి. వెంకటేష్, మీ బామ్మ కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. ఆమె తిరిగి నడవడానికి కనీసం ఓ 3 నెలలు పట్టొచ్చు. అప్పటిదాకా రాత్రిపూట పేషెంట్ దగ్గర ఓ మనిషి కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మీ బామ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, తెలిసిందా అన్నాడు రేలంగిలా. వెంకటేష్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు తిరిగి కూచీలో కూలపడ్డాడు తన శోభనాన్ని తలుచుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.